మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. దశాబ్దాల కాలంగా పార్వతీపురం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఈ డంప్ యార్డ్ అయితే ఈ నగరవాసులకైతే నరకం చూపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికైనా సరే ఈ యొక్క డంప్ యార్డ్ అయితే మాత్రం ఇంతవరకు కూడా ఏ ఒక్క అధికారి కానీ ఇక్కడ నుంచి నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదని నగరవాసులు అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దీనిపైన మాత్రం ఎప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ఏమైనా చొరవ చూపిస్తుందా లేదా ఇలానే ఉంటూ ఇలానే కాలం గడుపుతుందా అనేది మాత్రం ప్రజలు ఒక పక్క వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా ఏదైతే గతంలో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే మాత్రం ఆనాడు ప్రజల వద్దకైతే వెళ్ళి ఖచ్చితంగా ఏదైతే డంప్ యార్డ్ ఉంది ఈ డంప్ యార్డ్ని అయితే ఖచ్చితంగా ఎక్కడి నుంచి అయితే మేము తరలిస్తామని ఆనాడు చెప్పి ఈ ప్రజలను అయితే మాత్రం ఒక విధంగా మోసం చేశారనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం వైపు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈనాడు కూడా ఈ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఈ డంప్ యార్డ్ని అయితే మాత్రం ఖచ్చితంగా మేమైతే తరలిస్తాం అన్నాడు ఇక్కడ ప్రజెంట్ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఈ ఎమ్మెల్యే కూడా మళ్ళీ మేమైతే దాన్ని తరలించలేము, దాని అయితే మాత్రం దాని ట్రీట్మెంట్ మాత్రం ప్లాంట్గా తయారు చేసి అక్కడ డంప్ లేకుండా అయితే తయారు చేసే ప్రయత్నాల్లో అయితే మేము ఉన్నామని ఒకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికైనా సరే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ నగరానికి సంబంధించినటువంటి డంప్ యార్డ్ అయితే ఉందో ఈ డంప్ యార్డ్ని అయితే మాత్రం కంప్లీట్గా ఎక్కడి నుంచి అయితే మాత్రం తరలించాలి, లేదంటే దీని నుంచి అయితే మాకు పూర్తిగా ఉపశమనం కలిగించేటట్లయినా చేయాలని పార్వతీపురం నగరానికి సంబంధించినటువంటి ప్రజలైతే మాత్రం కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన ఆ అధికారులు ఏమనుకుంటున్నారు, ఆ నగరవాసులు ఏమనుకుంటున్నారు, మరిన్ని వివరాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ డంప్ యార్డ్ సమస్య ఏ విధంగా ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. పెద్ద అయినా మీకు తెలిసి ఎప్పటి నుంచి డంప్ యార్డ్ ఉంది, దీంతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏంటి? దీని పుట్ట ముందు నుంచి ఉంది బాబు, ఇదే దీని గురించి గొప్ప ఇబ్బంది పడిపోతున్నాం మేము. జనం మాత్రం గొప్ప ఇబ్బంది పడుతుంటారు, వాసనకి కొంపుకి ఉండలేకపోతాను అంతే. కానీ ఎవడు పళ్ళకు ఉండిపోతుంటారు, అది కారణం. మరి గతంలో చూసుకుంటే ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ప్రతి ఒక్కరు కూడా మీ నగరానికి సంబంధించింది అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్పేవాళ్ళు, వచ్చిన నాయకులంతా కూడా ఈ డంప్ యార్డ్ని తరలిస్తామని హామీ ఇచ్చేవాళ్ళు, ఎవరు తరలించేవాళ్ళు కాదు. ఏంటి దాని పరిస్థితి, ఏమంటారు మీరు? ఇంకో రోజు తరలించడానికి మరికి దగ్గరికి తీసుకెళ్ళారు, వాళ్ళు దొల్ల కూడా తగిలేశారు. అక్కడ నుంచి ఇటు ఒకసారి తీసుకెళ్ళారు, వాళ్ళు తగిలేశారు, ఇక్కడే ఉండిపోతుంది. ప్రతి ఒక్క ఓట్లు వేసిన వాళ్ళు, ఓట్లకు అడగడానికి వచ్చిన వాళ్ళు కూడా తొలి డంప్ యార్డ్ ఎత్తించేస్తాం, ఇదే ఈ చెత్తలు మరి ఇక్కడ ఎడమో మీకు ఏటి వాసన ఉండదని చెప్తాండ్రు. తర్వాత ఏడు చేస్తాండ్రు, వాళ్ళు గెలుచుకొని వాళ్ళు వెళ్ళిపోతాండ్రు, అంతే జరిగింది. ఈ ఊరి మధ్యలో ఈ డంపింగ్ యార్డు సుమారుగా ఇంచుమించుగా 20 సంవత్సరాల పాటు ఉంటుంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు. తర్వాత ఈ హైవే రోడ్డు ఉండడం వల్ల ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఇది తీస్తే కానీ ప్రజలు ఇక్కడ ఉన్న స్థానిక ఉన్న ప్రజలు కూడా ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వెళ్ళడం రావడం చేత ఈ స్మెల్కి ఏదో ఒక అంటువ్యాధి కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇంత ముందే కూడా మున్సిపాలిటీ కూడా చెప్పడం జరిగింది, చెప్తామని అన్నారు నాన్నసారి, కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకోవట్లేదు. తర్వాత ఈ దగ్గరలో కూడా జట్టాసన కూడా ఉంది, అక్కడ కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు కమిషన్ దృష్టిలో కూడా చెప్పడం జరిగింది, అప్పుడు స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది, ఇది కూడా తీస్తాం అది కూడా సత్సనం చేస్తున్నారు, కానీ ఇంతవరకు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు వాళ్ళ తాలూకా ఇదే కానీ చూసుకుంటారు. తర్వాత అధికారం వచ్చేసరికి మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఇది వెంటనే ఈ డంప్ యార్డ్ని ఎత్తి ఏర్పాటు చేయండి. అలాగైతే ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది, ఈ ఏరియా కూడా ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉంటుంది. అది ఉండడం వల్ల ఇంప్రూవ్మెంట్ కూడా అవ్వట్లేదు. ఎమ్మెల్యే కూడా ఫస్ట్ ఓట్లు అడగవచ్చు మాత్రం మీకేం తీస్తామని చెప్తున్నారు, కానీ అధికారం వచ్చి మాత్రం దాని గురించి పట్టించుకోవట్లేదు. కనీసం మొన్న కూడా విజేంద్ర గారు ఎమ్మెల్యే గారు కాలం జరిగింది, కానీ అతను ఇదిగో అదిగో అంటున్నారు, కానీ పట్టించుకోవట్లేదు. దయచేసి అది ఇచ్చే ఎత్తి ఏర్పాటు చేస్తే ప్రజలు కూడా సురక్షితంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వెళ్ళే హైవే లైన్ కూడా ఇది ఉండడం కూడా మంచిది కాదు. దయచేసి తక్షణం ఈ కార్యక్రమం చేపట్టి ఎత్తేస్తారని ప్రార్థిస్తున్నాము. చెప్పండి, అసలు ఈ సమస్యను ఏ విధంగా మీరు గట్టెక్కదు అనుకుంటారు? దీన్ని ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా అయితే మాత్రం పెరిగిపోతున్నటువంటి డంప్ యార్డ్ని ఎటువంటి కార్యాచరణ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పార్వతీపురంలో డంపింగ్ యార్డు సమస్య, పారిశుద్ధ్య సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీన్ని కౌన్సిల్లో అనేకం మారాయి, ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ దానికి పరిష్కారం మాత్రం చూపించడం లేదు. ఇప్పుడు ఈవేళ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక కోట్ల రూపాయలు విడుదల చేశారు.
అయినా పార్వతీపురానికి ఈ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కాలేదు. ఈ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కావాలనంటే దానికి నిధులు కేటాయించాలి. అలాగే అక్కడ డంపింగ్ యార్డులో ఆ చెత్తని ప్రాసెసింగ్ చేసే పరిస్థితిని తీసుకురావాలి. అప్పుడే దానికి పరిష్కారం దొరుకుతుంది. లేదు ఇక్కడి నుండి తరలించాలని చెప్పేసరి చాలా డిమాండ్లు వస్తున్నాయి. తరలిస్తే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అది సమస్య. అంటే తరలించడం సమస్య కాదు, ఇక్కడ ఉన్నదాన్ని ప్రాసెస్ చేయవచ్చు. ఇవాళ అనేక రాష్ట్రాల్లో చెత్తను ప్రాసెస్ చేసే టెక్నాలజీ వచ్చింది. అది దాన్ని ఈ కౌన్సిలు అలాగే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మీద శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయిస్తే దాని చుట్టూ ఒక వాల్ని రిటైనింగ్ వాల్ని తీసుకొస్తే ఆ చెత్త అనేది ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఉంటుంది. అలాగే అది ఎంత ఎత్తు వచ్చినా ఆ వాలు అనేది ఉంటుంది కాబట్టి స్మెల్ ఇలాంటివన్నీ ఉండవు. కాబట్టి అలాంటి ప్రత్యామ్నాయ చర్యల్ని కూడా మున్సిపల్ కౌన్సిల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ మన్యం జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం. పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి సార్, ఈరోజు ఏదైతే డంప్ యార్డ్ అయితే ప్రధాన సమస్యగా ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థగా ఉన్నటువంటి ప్రజల్లో అయితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? ప్రస్తుతం నగరానికి సంబంధించి అయితే అతి ముఖ్యమైన సమస్యల్లో నగరానికి సంబంధించి ఉన్న అతి ముఖ్యమైన సమస్యల్లో డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి. దానికి సంబంధించి కార్యాచరణ అయితే మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ వారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ల్యాండ్ గుర్తించడం జరిగింది. కానీ గత సంవత్సరాల్లో బయట వేరే గ్రామాల నుంచి వచ్చిన యాజిటేషన్ వల్ల కొద్దిగా అక్కడి నుంచి డంపింగ్ చేయలేకపోయాం. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత సమస్యని కలెక్టర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అది పరిష్కరించడానికైతే మా వంతు ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న మెటీరియల్ దాంట్లో ఉన్న ఇప్పుడు లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ అంతటినీ కూడా ప్రాసెస్ చేయడానికి తరుణి అసోసియేట్స్ అని చెప్పేసి వేరే దానికి అగ్రిమెంట్ జరిగింది. అది ప్రాసెస్ చేసేసిన తర్వాత మిగతా ఉన్న దాన్ని ల్యాండ్ని ప్రస్తుతం ఏదైతే ల్యాండ్ మనకి అవైలబుల్ వస్తుందో ఆ ల్యాండ్ అంతటిని కూడా ఏ విధంగా ఉన్న డంపింగ్ని ప్రాసెస్ చేయడానికి కానీ మనకి డైలీ వచ్చే ఇంచుమించు 20 మెట్రిక్ టన్నులు వేస్ట్ వరకు వస్తుంది. ఆ వేస్ట్లో మన డ్రై వేస్టే 4 మెట్రిక్ టన్నులు ఉంటుంది. దీనికి పరిష్కారంగా మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆర్ఎండ్బి మెయిన్ రోడ్డు ఆర్ఎండ్బి ఫ్లైఓవర్ కింద ఉన్న ఒక కొంత వేకెంట్ ల్యాండ్ గుర్తించాం. అక్కడ ఎంఆర్ఎఫ్ సెంటర్ అని పెట్టేసి ఏదైతే వచ్చి ప్లాస్టిక్ ఐటమ్ కానీ గాజు ఐటమ్ కానీ అంతా కూడా అక్కడ డివైడ్ చేసేసి డంపింగ్ యార్డ్ మీద ప్రెజర్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రస్తుతానికి అది ఏది చేసినా తాత్కాలిక సమస్య అవుతుంది తప్ప దానికి పూర్తి స్థాయిలో ఎక్కడైనా ల్యాండ్ కొద్దిగా మన ఈ పరిసరాల్లో ల్యాండ్ను గుర్తించి ఐడెంటిఫై చేసిన తర్వాత డంపింగ్ యార్డ్ అక్కడికి షిఫ్ట్ చేయడం అన్న దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఏదైనా సరే కొత్తగా ఒక ప్రాంతానికి అయితే తరలించే ప్రయత్నంలో ఉన్నామంటున్నారు. ఆ ప్రాంతంలో తరలిస్తే మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అదే సమస్య తలెత్తుంది కదా, దానికి సంబంధించి ఏదో ఇంక వేరే ఆల్టర్నేటివ్ అని ఉందో అదే సమస్యతో ముందుకు వెళ్తున్నారు? లేదు, దీనికి సంబంధించి అంటే అందుకని ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక అసోసియేషన్తో మనం తరుణి అసోసియేట్స్ అని చెప్పి దాంతో మనం లింకప్ అయి ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే వచ్చి వేస్ట్ అలా ఎప్పటికప్పుడు అది ప్రాసెసింగ్లోకి తీసుకెళ్ళిపోతుంది. లెగసీ వేస్ట్ ఏదైతే వస్తుందో దాని అంతటి కూడా ఒక 3 months పీరియడ్ టైంలో అది ప్రాసెసింగ్లో అయిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న డంపింగ్ యార్డు ఉన్న సమస్యలు వేరే ప్లేస్ తరలించినా సరే అంటే మన ఆ యుఎల్బి ఏదైతే ఉందో లిమిట్స్లోనే వేరే గ్రామాలకు యాజిటేషన్ లేకుండా దానికి కలెక్టర్ గారితో మన ఎమ్మెల్యే గారితో కూర్చొని ఒక ప్లేస్ అందరికీ ఆమోదయోగ్యమైన ప్లేస్ తీసుకొని అక్కడికి తరలించడమా లేకపోతే ఈ అసోసియేషన్తో మన పూర్తిగా అగ్రిమెంట్ చేసుకొని దీన్ని ప్రాసెస్లోకి తీసుకొచ్చి ఉన్న సమస్యను అయితే పరిష్కరించడం తీవ్రత తగ్గించడానికి ప్రయత్నించడం రెండిట్లో ఏదన్నది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు ఇదంతా మీ ప్రాసెస్ అంతా చేయడానికి ఎంత సమయం పట్టవచ్చు, ఎన్ని నెలల్లో కంప్లీట్ అవుతుంది? అయితే ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఈ ఇష్యూస్ మీద స్టేట్ మొత్తం ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇటువంటి వాటి మీద అన్నింటిలో కూడా లెగసీ వేస్ట్ ప్రాసెస్ చేయడం మీద ప్రస్తుతం డెసిషన్ తీసుకున్నారు. తర్వాత దానికి సంబంధించి అక్కడ మనకి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఈ మధ్య దానికి వాటర్ సప్లై కానీ తర్వాత పవర్ సప్లై కానీ డంపింగ్ యార్డ్కి అవన్నీ కల్పించమని చెప్పారు. ఆల్రెడీ మనకైతే పవర్ సప్లై ఉంది. తర్వాత వాటర్ సప్లై ఇష్యూ కూడా రిజాల్వ్ చేస్తున్నాం. దాన్ని బట్టి ప్రాసెసింగ్ వితిన్ ఒక 3 monthsలో మొదలయ్యే అవకాశం ఉంది. దాని గురించి మేము ఆల్రెడీ ఎప్పటికప్పుడు తరుణి అసోసియేట్స్తో కానీ తర్వాత మాకు సంబంధించి డైరెక్టరేట్తో కానీ మేము ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాం. ప్రస్తుతం ఏంటంటే అక్కడ ప్రాసెస్ చేయడానికి. అంటే అంతేగాని శాశ్వత పరిష్కారం అంటే ఇంకేమైనా ఉండదా? శాశ్వత పరిష్కారం అంటే ల్యాండ్ ఐడెంటిఫై చేయడం,
కొద్దిగా మనకి వివాదం లేకుండా ల్యాండ్ ఐడెంటిఫై చేయడం, ల్యాండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత తప్పకుండా మన మీ దృష్టి అందరి దృష్టికి తీసుకొచ్చి ఆమోదయోగ్యమైన ప్లేస్ అయితే గుర్తించి ఆల్రెడీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చినట్టున్నారు. దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే సుమారుగా రోజుకైతే మెట్రిక్ టన్ ఒక 4 నుంచి 5 మెట్రిక్ టన్నులు అయితే మాత్రం నిత్యం అయితే వస్తున్నటువంటి వ్యర్థాలను అయితే మాత్రం వాటికి సేఫెస్ట్ ప్లేస్ని అయితే మాత్రం వాటికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతానికి అయితే మనం తరలించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పటికే ప్రజాప్రతినిధులతో కావచ్చు, అలాగే ఉన్నతాధికారులతో కావచ్చు, అప్పటికే పలుమార్లు అయితే సమీక్ష అయితే జరిపాము. దాని పట్ల అయితే మాత్రం కార్యాచరణ అయితే మాత్రం వేగంగా జరిగేటట్లయితే మాత్రం ముందుకెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ డంప్ యార్డ్ సమస్య అయితే మాత్రం నగరం నుంచి అయితే మాత్రం క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్వతిపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.